తీపి బొండాలు తయారు చేయ విధానం చూద్దామండి. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక అరకప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. అదే కప్పుతోటి ఒక అరకప్పు వాటర్ కూడా పోసుకొని గ్యాస్ పైన పెట్టుకొని బెల్లాన్ని ఈ విధంగా కరగనివ్వాలి. బెల్లం ఇలా కరిగినాక ఒక గిన్నెలోకి ఈ విధంగా వడకట్టుకోవాలి. ఈ బెల్లపు నీళ్ళని పూర్తిగా చల్లారినాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, పావు టీ స్పూన్ యాలకుల పొడి, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా లేదా వంట సోడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఈ పిండిని ఒక అరగంట సేపు నాననివ్వాలి. ఇలా నానినాక చేతికి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఈ సైజులో మనం బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్కి చాకుతోటి ఈ విధంగా ఘాట్ అనేది పెట్టుకోవాలి. అన్నిటికీ ఇదే విధంగా పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకున్నామంటే తీపి బోండాలు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది.